హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సాంబశివ యూట్యూబ్ ఛానల్. దేవుడి ముందు దీపం ఎలా వెలిగించాలి, అసలు ఎన్ని వక్తులతో వెలిగించాలి? మన భారతీయ సాంప్రదాయంలో ప్రతిరోజు పూజ గదిలో దీపాలను వెలిగించుకునే ఆచారం ఉంది. దీపం వెలిగించడం చాలా శుభప్రదం. దీపం పరబ్రహ్మ స్వరూపం, పారాయణత్వం కలిగినది, పాప ప్రక్షాళన చేస్తుంది. దీపాలు వెలిగించడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. వెండి దీపాలు, మట్టి దీపాలు, ఇనుప దీపాలు, రాగి దీపాలు, ఇత్తడి లోహంతో చేసిన దీపాలు, పిండితో చేసిన దీపాలు, ఇలా అనేక రకాల దీపాలు ఉన్నాయి. దీపావళి రోజున మట్టి దీపాలను మాత్రమే వెలిగించడం జరుగుతుంది. అయితే మరి దీపాన్ని ఎలా వెలిగించాలి? మామూలుగా ప్రమిద అనేది మట్టితో చేసినదై ఉండాలి. ఇది అన్నిటికంటే కూడా శ్రేయస్కరం. నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. కొందరు ఒకే దీపం వెలిగిస్తారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక దీపం వెలిగించకూడదు. ఒకవేళ 2 దీపాలు వెలిగించడం వీలు కాకపోతే ఒకే ప్రమిదలో 2 దీపాలు వెలిగించాలి. ఆ 2 ఒత్తులు కూడా దేవుడి వైపు తిరగాలి. అంటే దీపం యొక్క వెలుగు దేవుడిపై పడాలన్నమాట. ఆ వెలుగులో దేవుడు మనకు చక్కగా కనిపించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రమిద యొక్క నీడ దేవునిపై పడకూడదు. అందుకోసం వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి. దీపం మధ్యలో జ్యోతి వచ్చేటట్టు వెలిగించడం పద్ధతి కాదు. అలా చేస్తే ప్రమిద అంచు యొక్క నీడ దేవుడిపై పడుతుంది. దీపం కాంతి మాత్రమే దేవుడిపై పడాలి. అయితే మనలో చాలా మంది ముందు ఒత్తి వేసి తర్వాత నూనె పోసి దీపం వెలిగిస్తూ ఉంటారు. కానీ అది పద్ధతి కాదు. ప్రమిదలో ముందు నూనె పోసి తర్వాత వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అగ్గిపుల్ల ద్వారా నేరుగా కుందులోని దీపాన్ని వెలిగించకూడదు. అలాగే ఇతరుల దగ్గర నుండి అగ్గిపెట్టె తెచ్చుకొని కానీ మన దీపాన్ని వెలిగించకూడదు. అలాగే ఇంకొకరు వెలిగించిన దీపంతో మన దీపాన్ని వెలిగించకూడదు. మనకు మనం ముందుగానే వేరొక ఏకహారతి దీపాన్ని వెలిగించుకొని దాని ద్వారా మన దీపాన్ని వెలిగించుకోవాలి. ఇంట్లో ఎవరు దీపాన్ని వెలిగించినా 2 ఒత్తులు తప్పనిసరిగా ఉండాలి. ఇంటి ఇల్లాలు అయితే 5 ఒత్తుల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది. అలాగే దీపం వెలిగించిన తర్వాత ఆ దీపంతో నేరుగా అగరత్తులు వెలిగించడం కానీ, ఏకహారతి వెలిగించడం కానీ, కర్పూర హారతి వెలిగించడం కానీ చేయకూడదు అని పండితులు చెప్తున్నారు. దీపం వెలిగించినప్పుడు ప్రమిద కింద తప్పనిసరిగా చిన్న పళ్ళెం పెట్టడం మంచిది. మట్టి ప్రమిదతో దీపారాధన చేస్తే ఆ ప్రమిద కింద మరో మట్టి ప్రమిద పెట్టాలి. దేవుడికి నైవేద్యం పెట్టే ముందు దీపాన్ని తప్పనిసరిగా వెలిగించాలి. అంటే దీపం వెలిగించిన తర్వాత నైవేద్యం సమర్పించాలి. దీపాన్ని వెలిగించి ఖర్జూరం, ఎండు ద్రాక్ష లేదైనా ఒక ఫలమును నైవేద్యంగా పెట్టి నమస్కరించాలి. దీపంలో నెయ్యి, నూనె 2 కలపకూడదు. నెయ్యి దీపంలో తెల్లని నిలువ ఒత్తిని ఉంచాలి. దానిని దేవుడికి కుడివైపున అంటే మీ ఎడమ చేతి వైపున ఉంచాలి. అయితే నువ్వుల నూనె దీపాన్ని దేవుడికి ఎడమ వైపున అంటే మీ కుడి వైపున ఉంచాలి. నువ్వుల నూనె దీపంతో ఎర్రని ఒత్తిని ఉంచాలి. ఇది ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ నమస్తే.